ఎంతలో ఉన్నారు మీకు ఎప్పటికీ అవ్వదు. పెరిగేది నేను చెప్పేవారికి వెళ్ళకండి. హెవీ వర్షాలు అంటున్నారు. 2009లో 9-10లో వాటర్ వచ్చింది. అప్పుడు కాళ్ళు కట్టుకుని తొమ్మిది నెలలో వచ్చింది. లిస్ట్ అక్కడి నుంచి వచ్చేస్తారా? వాళ్ళు లేకుండా మీరు ఇష్టం అవునా ఏంటి? లాస్ట్ టైం ఏర్ గారు వెహికల్ పెట్టి మొత్తం అంతా క్లీన్ చేశారు సార్. కావాలి క్లీన్ చేస్తే ఇప్పుడు దాకా ఏమో సేఫ్టీగా ఉంది, బాగానే ఉంది. ఈ మధ్య కాలంలో వర్షాలు తగ్గి వాటర్ తగ్గిన తర్వాత విలేజ్లో ఉన్న పరవాళ్ళు తిక్కవానిపాలెం కానీ ముత్యాలంపాలెం కానీ కొంత సముద్ర యాటికి వెళ్ళకపోవటం వల్ల వాళ్ళందరూ సముద్రానికి ఒక పర్లాంగు దూరంలో ఉండటం వల్ల వాళ్ళందరినీ సెక్యూర్ చేశా, వాళ్ళందరినీ కాపాడుకుంటూ ఉన్నాం. అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న కొంతమందిని ఇల్లు వీక్గా ఉన్న వాళ్ళని కూడా సురక్షిత ప్రాంతాలకు చేర్చా. పరవాడ మండలంలో ఒక చెరువు గట్టు కొట్టేస్తే దాన్ని రాత్రి పూడిపించా. 1-2 చోట్ల ఫ్రీ ఫ్లో వాటర్ వెళ్ళటానికి అవకాశాలు లేక రోడ్డు మీద నీళ్లు నిల్వుంటే మా ఆర్ఎండ్బి అధికారులతో కానీ ఇరిగేషన్ వాళ్ళతో కానీ అవన్నిటి కూడా కలవర్ట్లు కొట్టించి జేసీబీలు పెట్టి రాత్రే ఏర్పాట్లు చేశా. అలాగే సబ్బవరం వరకు వస్తే ఆరిపాక దగ్గర కానీ ఇతర ప్రాంతాల్లో 3-4 ప్రాంతాల్లో అక్కడ టెక్కలపాలు ఇతర ప్రాంతాల్లో విజిట్ చేసి ఏదైతే రోడ్డు మీదకి వచ్చి కలవట్టు లోపల నుంచి వెళ్లాల్సిన వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువై రోడ్డు మీదకి వచ్చి పారుతుంది. అక్కడ రాత్రి పోలీస్ సెక్యూరిటీ పెట్టి ఆ రోడ్డు బ్లాక్ చేసాం. ఇప్పుడు అదంతా ఫ్రీ ఫ్లోయింగ్ వాటర్ వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేశాం. అలాగే హైవే అథారిటీ వాళ్ళని పిలిచి ఎక్కడైతే ఇల్లు అనకాపల్లి ఇటు అనంతపురం హైవే వేసినప్పుడు సబ్బవరం పెందుర్తి హైవే వచ్చిన ప్రాంతంలో ఎక్కడైతే వాళ్ళు కలవట్లు క్లోజ్ చేసి ఫ్రీ ఫ్లోయింగ్ లేకుండా